ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కేగా తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది మాచర్లలో గెలుస్తూ ఉన్నారు. చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పప్పులు ఉడకట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎలా పంపించేయాలి, ఎక్కడ దొరకట్లేదు, ఏదో ఒకటి తవ్వి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. సరే బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. అటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది. కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు. ఏదైతే పోలీస్ విచారణకి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో వాళ్ళ విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసులు, వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి. సో వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఎందుకు సహకరించట్లేదు, ఇదిగో మేము వెళ్ళాము, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న. అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా, అక్కడే తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే కాదు మీరు భయపెట్టి పోలీసుని తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ. నిజంగా ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఒక డౌట్ ఏంటంటే, జెన్యూన్ డౌట్ ఇది. నిజంగా భయపెట్టి బెదిరించి కనుక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ప్రొడ్యూస్ చేస్తాము? ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా? నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటట్టయితే ఎందుకు దాన్ని పబ్లిక్ ఏగో మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయం కదా. వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా అలాంటప్పుడు.